హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఆల్. నేను ఈ వీడియోలో మన టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ ప్రీవియస్ పేపర్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్ ఎంత వచ్చింది లాస్ట్ టైం అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మనం సిలబస్ అనేది డిస్కస్ చేసాం కదా, దీంట్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంది అన్నమాట, అది ఒకసారి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్ ఎంత ఉంది అనేది. ఓకే, ఇది మనకు 2015లో జరిగిన ఏఈ అండ్ టెక్నికల్ ఆఫీసర్ ఉంది కదా, దానికి సంబంధించిన పేపర్ అనమాట. ఇది 2015 పేపర్, ఏఈ పేపర్. ఓకే, అలాగే మన లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంది ఒకసారి పేపర్ కూడా చూద్దాం. ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో ఒకసారి పేపర్ కూడా అనాలిసిస్ చేద్దాం అనమాట. అంటే ఏ థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయా, లేకపోతే ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయా, లేకపోతే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడిగాడా, ఎలా అనేది డెప్త్ ఆఫ్ పేపర్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం వెయిటేజ్ చూద్దాం, ఏ టాపిక్కి ఎంత వెయిటేజ్ ఉందనేది. ఓకే, సరేనా? ఓకే, లెట్స్ గో టు టాపిక్. ఇక్కడ ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ థర్మోడైనమిక్స్ ఐసీ ఇంజన్ నుంచి 8 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. లాస్ట్ టైం ప్రీవియస్ పేపర్ వచ్చేసి సేమ్ వెయిటేజ్ ఇప్పుడు ఉంటుందా అని అంటే కాదు, ఇది ఒక ఐడియా అనమాట. అంటే ఓవరాల్గా మన సబ్జెక్ట్స్లో ఏ దానికి ఎక్కువ వెయిటేజ్ ఉందనేది డిస్కస్ చేద్దామని వీడియో చేశాను అనమాట. నేను థర్మోడైనమిక్స్ నుంచి 8 క్వశ్చన్స్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ 3 క్వశ్చన్స్ వచ్చాయి, స్టీమ్ బాయిలర్స్, గ్యాస్ టర్బైన్స్ అండ్ స్టీమ్ టర్బైన్స్ నుంచి 8 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఓవరాల్గా మనం ఆటోమొబైల్ నుంచి చూసుకుంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ నుంచి 7 క్వశ్చన్స్ వచ్చాయి. ప్రొడక్షన్ టెక్నాలజీ ఉంది కదా, మన మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ వర్క్షాప్ టెక్నాలజీ అని ఉంటుంది కదా, దాని నుంచి 25 క్వశ్చన్స్ వచ్చాయి. ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి 10 క్వశ్చన్స్ వచ్చాయి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ నుంచి 14 క్వశ్చన్స్, డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్ నుంచి 20 క్వశ్చన్స్, ఇంజనీరింగ్ మెటీరియల్స్ నుంచి 20 క్వశ్చన్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్ మిషనరీ ఉంది కదా, మన హైడ్రాలిక్ మిషన్స్ అంటాం కదా, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్ నుంచి 20 క్వశ్చన్స్ వచ్చాయి. మన ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ నుంచి ఒక 15 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఓవరాల్గా మనం ఈ టాపిక్లో చూసినట్లయితే మనకు హయ్యెస్ట్ వెయిటేజ్ వచ్చేసి మనకు ఇక ప్రొడక్షన్ టెక్నాలజీ ఉంది కదా, ప్రొడక్షన్ టెక్నాలజీకి 25. మన మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అనమాట, వర్క్షాప్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఉంది కదా, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గురించి మన కంప్లీట్ ఇది మనకు స్పెషల్గా కోర్ సబ్జెక్ట్ అంటాం కదా, మన మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి కోర్ సబ్జెక్ట్ అనమాట. ఇది బేసిక్ అనమాట. దీనిలో నుంచి హయ్యెస్ట్ వెయిటేజ్ మనకు 25 వచ్చాయన్నమాట. టోటల్గా ఓవరాల్గా 25 క్వశ్చన్స్ వచ్చాయి. మిగతా చూసుకున్నట్లయితే మనకు డిఎం, ఈ మిషన్ డిజైన్ కానీ, లేకపోతే డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ మెటీరియల్స్ కానీ, ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్స్ పార్ట్ తీసుకున్నట్లయితే, మెటీరియల్ పార్ట్స్, హైడ్రాలిక్ పార్ట్స్, మనకు డిజైనింగ్ పార్ట్స్ చూసినట్లయితే 20 వెయిటేజ్ వచ్చిందనమాట. సేమ్ వచ్చింది. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ మనకు 14, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ నుంచి 15. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనేది ఈ మధ్యన బేసిక్ అయిపోయింది అనమాట. మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం ఏ ఎగ్జామ్ రాసినా కూడా, మనం హెచ్ఎండబ్ల్యూఎస్ పేపర్ చూసినప్పుడు కూడా దానిలో కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ మనకు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ నుంచి వచ్చాయన్నమాట. అది మేనేజర్ లెవెల్ ఎగ్జామ్ అయినా, అంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్ట్ అయినా సరే, మనకు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనేది మేజర్ పార్ట్ తీసుకుంటున్నారనమాట. ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అనమాట యాక్చువల్గా అనేది. ఎందుకంటే మనకు అది మనం డిప్లొమా లెవెల్ ఎగ్జామ్ తీసుకున్నా, మనకు ఇంజనీరింగ్ లెవెల్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆపరేషన్ రీసెర్చ్ అని ఉంటుంది కదా మనకు ఇంజనీరింగ్లో, దాని నుంచి మేజర్గా ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు అనమాట. అది మేనేజ్మెంట్ స్కిల్స్ అనవచ్చు. మనకి ఇండైరెక్ట్గా చెప్పాలంటే మనకు ఒక ఇండస్ట్రీలో ఒక మేనేజరియల్ స్కిల్స్ ఎలా ఉన్నాయనేది టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి ఆ టాపిక్ నుంచి మనకు చాలా మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. చూసినట్లయితే ఏఈలో కూడా ఇప్పుడు 15 క్వశ్చన్స్ అనమాట. 15 క్వశ్చన్స్ వెయిటేజ్ వచ్చింది. మీరు ఏడబ్ల్యూ పేపర్ చూసినా, ప్రీవియస్ ఇయర్ ఏడబ్ల్యూ చూసినా, హెచ్ఎండబ్ల్యూఎస్ పేపర్ చూసినా కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్, అంటే మినిమం వెయిటేజ్ ఉంటుంది అనమాట. అది నేర్చుకున్నట్లయితే మ్యాక్సిమం మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అది ఎందుకంటే ఓవరాల్గా మనకు అది థియరిటికల్ పార్ట్ ఉంటుంది, అలాగే దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు. ఓకే, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనేది ఇవి తక్కువ వెయిటేజ్ ఏం కాదు, మిగతా వాటితో పోల్చుకుంటే ఇది కామన్. అంటే పక్కగా చెప్పొచ్చు, మనకి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ మధ్యన అనేది చెప్పొచ్చు అనమాట. అందుకని నేను స్పెషల్గా దీని గురించి అంత ప్రెస్ చేసి మాట్లాడుతున్నాను, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ గురించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రొడక్షన్ టెక్నాలజీ అన్నాం కదా, హైయెస్ట్ అనమాట. ఇది ప్రొడక్షన్ అనేది వర్క్షాప్ టెక్నాలజీ అనేది ఇది మ్యాక్సిమం మన కోర్ సబ్జెక్ట్ కాబట్టి మనం ఆబ్వియస్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మనకు మెకానికల్ అంటే మ్యాక్సిమం ఉండాల్సిన నాలెడ్జ్ దీంట్లో ఉండాలన్నమాట. మనకు ఈసారి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు అది కోర్. ఎప్పుడైనా సరే మనము వర్క్షాప్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ప్రొడక్షన్, నథింగ్ బట్ మిషన్ డిజైన్ అనేటివి మనకు కోర్ సబ్జెక్ట్స్ అనమాట. హైడ్రాలిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మనం క్వశ్చన్స్ మ్యాక్సిమం అనేది. ఎందుకంటే ఇవి డిఫరెంట్. మనకు డొమైన్స్ డివైడ్ చేసినట్లయితే మనకు థర్మల్ డొమైన్ అంటే హీట్ రెజిమ్ అన్నట్లు మనం తీసుకున్నట్లయితే మనకు థర్మోడైనమిక్స్ అనేది, హైడ్రాలిక్స్ అనేది, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది, 3 డిజైన్ అనేది, ఈ 4 డొమైన్స్ మనం డివైడ్ చేసుకోవాలన్నమాట. మనకు కంప్లీట్ మన సబ్జెక్ట్ అనేది మెకానికల్ కోర్స్ అనేది క్లియర్ కావాలనుకుంటే మనకు డిజైన్ అనేది,
ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది, థర్మల్ డొమైన్ అనేది, హైడ్రాలిక్ డొమైన్, ఈ డొమైన్స్ అనేది కొన్ని 4 పార్ట్స్ డివైడ్ చేసుకుంటే కంపల్సరీ ఈ 4 కవర్ చేసినట్లయితే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది కవర్ చేసినట్లే వాడికి. కాబట్టి థర్మల్, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, హైడ్రాలిక్ అనేది ఈ 4 డొమైన్స్ అనమాట. ఏ ఎగ్జామ్లో అయినా సరే, ఈ ఎగ్జామ్ అయినా కాదు, ఏ ఎగ్జామ్లో అయినా సరే ఈ 4 డొమైన్స్ అనేది వాడు కంపల్సరీగా తీసుకుంటాడు. ఎందుకంటే ఇవి తీసుకున్నట్లయితేనే వానికి కంప్లీట్ అయిపోద్ది అనమాట, సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. కాబట్టి హైడ్రాలిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది, డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్ అనేది, కంపల్సరీగా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అనేది, ఈ సబ్జెక్ట్స్ నుంచి అయితే మ్యాక్సిమం ఎప్పుడైనా సరే రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. దాంట్లో మనం అంటే ఇన్డెప్త్గా వెళ్తాడా, మేబీ పేపర్ స్టాండర్డ్ అనేసి అంటే ఇన్డెప్త్గా వెళ్ళొచ్చారు, కానీ క్వశ్చన్స్ అనేది ఈ సబ్జెక్ట్స్ నుంచి అనేది కామన్ నార్మల్ అనమాట, అడగడం అనేది నార్మల్ ఉంటుంది అనమాట. ఏ ఎగ్జామ్స్లో అయినా సరే ఇవి ఈ డొమైన్స్ కవర్ చేస్తే వానికి సిలబస్ మ్యాక్సిమం ఒక 70% కవర్ చేసినట్లు అనమాట. దాంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి, బట్ నేను డొమైన్ గురించి మాట్లాడతాను. ఇవి మనం తీసుకున్నట్లయితే వాడికి మ్యాక్సిమం కవర్ చేసినట్లు. ఓకే, ఇది కదా వెయిటేజ్ వచ్చేసి. ఇది మీకు కావాల్సిన నేను డిస్క్రిప్షన్లో ఇది లింక్ పెడతాను, టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను నేను ఈ వెయిటేజ్కి సంబంధించి. ఓకే, మీకు క్లియర్గా చూసినట్లయితే ఒకసారి పేపర్ చూద్దాం, లెవెల్ ఆఫ్ పేపర్ ఎలా ఉంది, ఏ స్టాండర్డ్లో అడిగాడు అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఇది మన క్వశ్చన్ పేపర్, మెకానికల్ క్వశ్చన్, ఏఈ క్వశ్చన్ పేపర్ అనమాట. ప్యాటర్న్ తెలుసు కదా, 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్ కూడా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్, ఓవరాల్గా 300కి ఉంటుంది మన ఏఈ పేపర్. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ కదా. ఈ 150 క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి ఎలాంటి క్వశ్చన్స్ అడిగినట్లయితే. ఇక్కడ చూసినట్లయితే మనకు క్వశ్చన్స్ అనేటివి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, థర్మోడైనమిక్స్ నుంచి అడిగాడు. థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు. ఇన్ కేస్ ప్రాబ్లమ్స్ అడిగినా కూడా ఇది సింగిల్ స్టెప్స్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు అనమాట. ఏఈలో వచ్చేసి మన డిప్లొమా లెవెల్ ఎగ్జామ్లో ఎక్కువ నీకు ఇన్డెప్త్గా వెళ్ళడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయన్నమాట. న్యూమరికల్కి వచ్చేసరికి థియరిటికల్గా ఎక్కువ వెళ్ళొచ్చు, డెప్త్ వెళ్ళొచ్చు, ఇన్ డీటెయిల్గా అడగొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కాంపిటీషన్ తగ్గించాలనుకుంటే మేము థియరిటికల్గా డెప్త్గా వెళ్ళొచ్చు, బట్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ మాత్రము సింగిల్ స్టెప్లో 2 స్టెప్స్లో కంప్లీట్ అయ్యే ప్రాబ్లమ్స్ అడుగుతాడు అనమాట. డెప్త్కి వెళ్ళడానికి ఛాన్సెస్ లేవు. మనకు ఇన్ కేస్ ఫార్ములా తెలిసినట్లయితే సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు 2 స్టెప్లో అయిపోద్ది. లేదంటే యూనిట్స్ని మనం బ్యాలెన్స్ చేసుకొని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు మ్యాక్సిమం న్యూమరికల్ మన డిప్లొమా లెవెల్లో. థియరిటికల్గా చూసినట్లయితే ఇన్డెప్త్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది మనము. ఎందుకంటే పేపర్ స్టాండర్డ్ ఈ పేపర్ చూసుకున్నట్లయితే బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ అనేవి మనం ఆర్ఎస్కొని మన మెకానికల్ ఉంది కదా, ఆ మ్యాక్సిమం క్వశ్చన్స్ కంప్లీట్ బుక్ మనం థరోగా ఉన్నట్లయితేనంటే దీంట్లో 80% క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎప్పుడు 2015 ఏఈ పేపర్ చూసినట్లయితే ఆర్ఎస్ కుర్మి థరోగా ఉన్నట్లయితే 80% టెక్నికల్ క్వశ్చన్స్ అనేటివి డైరెక్ట్ బిట్స్ ఫ్రమ్ ఆర్ఎస్ కుర్మి నుంచి ఇచ్చాడు వాడు. అన్ని టాపిక్స్, డిఎంఈ కావచ్చు, మిషన్ డిజైన్ కావచ్చు, సొంత మెటీరియల్ కావచ్చు, మెకానిక్స్ కావచ్చు, వర్క్షాప్ టెక్నాలజీ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, హైడ్రాలిక్స్ కావచ్చు, ఏవి తీసుకున్నా సరే మనకు 80% డైరెక్ట్ బిట్స్ ఫ్రమ్ ఆర్ఎస్ కుర్మి నుంచి ఇచ్చాడనమాట. అంటే అది థరోగా ఉన్నట్లయితే మనం సాల్వ్ చేసుకోవచ్చు. అంటే ఇంకో బుక్ నుంచి ప్రిఫర్ ఏం చేయలేడు వాడు, డైరెక్ట్ ఆర్ఎస్ కుర్మి నుంచి డైరెక్ట్ బిట్స్ ఇచ్చాడు దీంట్లో మీరు మ్యాక్సిమం క్వశ్చన్ చూసినట్లయితే. కానీ ఈసారి కాంపిటీషన్ తగ్గించడానికి మేబీ లెవెల్ అనేది స్టాండర్డ్ అనేది కొంచెం పెంచవచ్చు. అంటే ఏడబ్ల్యూ అంత ఇవ్వకపోయినా ఏడబ్ల్యూలో ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. థియరిటికల్ మన ఏఈ అయితే ఇవి థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ ఇన్డెప్త్గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. న్యూమరికల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము, బట్ 20%, 10 to 20% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేము. 80% మొత్తం మనకు థియరిటికల్ బేస్కి ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఇన్డెప్త్గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి, కానీ న్యూమరికల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యారు. ఇన్ కేస్ న్యూమరికల్ 20%, మ్యాక్సిమం 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 20% న్యూమరికల్ ఇచ్చినా కూడా అవి ఎలా ఉంటాయంటే సింగిల్ స్టెప్ లేకపోతే డైరెక్ట్ మనకు ఫార్ములా గుర్తుంటే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫార్ములా వచ్చేస్తుంది అనమాట. లేకపోతే యూనిట్స్ని బ్యాలెన్స్ చేసుకొని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. అలా ఉండే మ్యాక్సిమం. అందుకే ఇక్కడ నేను ఒకసారి మీకు శాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ క్వశ్చన్ పేపర్ నేను, బట్ చూపిస్తున్నాను ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు అనేది. బాయిలర్స్ నుంచి అడిగాడు, టర్బైన్స్ నుంచి, పాజిటివ్ డిస్ప్లే నుంచి, కంప్రెసర్స్ నుంచి, క్లోజ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అనేది దీనిపైన డిపెండ్ ఉంటుంది. 18th క్వశ్చన్ మీరు ఒకవేళ చూసినట్లయితే క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ వర్క్స్ ఆన్ ఏ సైకిల్ పైన డైరెక్ట్. ఇలాంటి క్వశ్చన్స్ అంటే దీనికి మనం ఎక్కువ ఏం అవసరం లేదు కదా, ఇది బేసిక్ క్వశ్చన్. దాంట్లో బేసిక్ క్వశ్చన్ ఇలా బేసిక్ క్వశ్చన్ చాలా ఉన్నాయి ఈ ఏఈ పేపర్లో. ఫ్యూయల్ ఇంజెక్టర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ ఇంజన్లో ఫ్యూయల్ ఇంజెక్టర్, ఎస్ఐ ఇంజనా, సిఏ ఇంజన్, గ్యాస్ ఇంజన్, స్టీమ్ ఇంజన్ అనేది. అంటే బేసిక్ క్వశ్చన్స్. బట్ ఈసారి మాత్రము మనము ప్యూర్గా చెప్తున్నాను, ఈసారి మాత్రం ఈ లెవెల్ ఇది చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్ పేపర్ అడిగాడు 2015లో. అది ఎందుకంటే ఓన్లీ సింగిల్ బుక్ నుంచి ఆర్ఎస్ కుర్మి బుక్ నుంచి ఇచ్చాడు, కానీ ఈ ఇయర్ మాత్రం ఏఈ పేపర్ మాత్రం మనం ఈ లెవెల్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే స్టాండర్డ్స్ అన్ని మారిపోయాయి.
ఒకప్పుడు 2015లో జేఈ చూసినట్లయితే ఇప్పుడు జేఈ ఎగ్జామ్ ఎస్ఎస్సి జేఈ మీరు ఒకవేళ చూసినట్లయితే స్టాండర్డ్స్ అనేది మారిపోయాయి. సేమ్ స్టేట్ అయినా సరే కానీ మరీ అంత స్టాండర్డ్ మెయింటైన్ చేయకపోయినా బట్ వాడికి ఏంటంటే థిరియాటికల్గా ఎక్కువ డెప్త్ వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఈ టైం. కాబట్టి కాన్సెప్ట్స్ విత్ థరోగా ఉండాలి థిరియాటికల్గా, అప్పుడు మాత్రమే మనము ఎగ్జామ్ క్లియర్ చేయడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఓన్లీ బేసిక్స్ మాత్రమే చూసుకొని వెళ్తాను, లాస్ట్ టైం ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసుకున్నట్లయితే ఓన్లీ సింగిల్ బుక్లోకి వెళ్ళి వచ్చేసిన, ఈసారి కూడా అలానే ప్యాటర్న్ ఫాలో సేమ్ ఆ స్టాండర్డ్నే ఉండొచ్చు, ఎందుకు ఇవ్వడు అని అనుకుంటే మాత్రం మన భ్రమ. ఆ లెవెల్ అయితే మెయింటైన్ చేయడు. అప్పుడైతే ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది మన స్టేట్లో ఏఈ ఎగ్జామ్ అనేది, తర్వాత ఇప్పుడు సెకండ్ టైం కాంపిటీషన్ చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది, దగ్గరగా 6 to 7 years గ్యాప్ వచ్చింది. మ్యాక్సిమం స్టాండర్డ్ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది ఎక్కువ వస్తాయి వాడికి, కాబట్టి స్టాండర్డ్ పెంచడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి థిరియాటికల్గా ఇన్డెప్త్గా వెళ్తుంటాడు. సేమ్ న్యూమరికల్ వచ్చేసరికి మేబీ సింగిల్ స్టెప్ ప్రాబ్లమ్స్, యూనిట్ బ్యాలెన్స్ చేసుకొని చేసే ప్రాబ్లమ్సే ఇస్తాడు, కానీ థిరియాటికల్గా మాత్రం మనం గెస్ చేయలేం ఈ లెవెల్ సేమ్ ప్రీవియస్ ఇయర్లా వస్తుంది అనేది మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇన్డెప్త్గా కాన్సెప్ట్స్ అనేవి థరోగా ఉంటే తప్ప మనం సాల్వ్ చేయలేమన్నమాట. ఈసారి గెటిన్ అవ్వడం మాత్రం కష్టం లాస్ట్ టైంలా ప్రిపేర్ అవుతుంటే మాత్రం. ఇది ఈ పేపర్ కంప్లీట్గా మీరు చూసినట్లయితే బేసిక్ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఉన్నాయి, దీన్ని అంత అనాలిసిస్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ పేపర్ని, ఎందుకంటే ఓన్లీ సింగిల్ బుక్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం గెస్ చేసుకోవచ్చు. 150లో అరౌండ్ 150లో 120 100 ప్లస్ 100 to 120 బిట్స్ డైరెక్ట్ బిట్స్ ఫ్రమ్ ఆర్ఎస్ కొర్మే నుంచి ఉన్నాయి దీంట్లో. ప్రీవియస్ ఇయర్ బుక్ ఈ పేపర్ అయితే స్టాండర్డ్ అనేది పెంచాడు కాబట్టి మనం ఆర్ఎస్ కొర్మే బుక్ ఎన్ఎఫ్ అని అంటే నేను ఎన్ఎఫ్ అని చెప్పలేను. కాన్సెప్ట్స్ అనేది థరోగా ఉండాలి. మన డిప్లొమా ఉన్న బుక్స్ మొత్తం చదవండి, ఆ కాన్సెప్ట్స్ అన్ని థరోగా ఉండి తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఆర్కేజీని కూడా ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ సింగిల్ బుక్ వెళ్ళి వస్తున్నాయంటే మాత్రం మనం ఒక్క బుక్ చూసేసి బుక్కి వెళ్ళి వస్తాయని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, కావాల్సి ఇది నేను టెలిగ్రామ్లో కూడా ఉంది ఆల్రెడీ పేపర్ చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది స్టాండర్డ్ అనేది. నేను మ్యాక్సిమం క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వచ్చేసాయి అనేది, వెయిటేజ్ గురించి, ఈసారి ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను ఈ వీడియో చేద్దామని అనుకున్నాను. ఓకే, వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే మ్యాక్సిమం అందరికీ ఇన్ఫోస్ షేర్ చేయండి. చాలామందికి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట, గెటిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకు కూడా. షేరింగ్ మీన్స్ వన్ టైప్ ఆఫ్ హెల్ప్ అనుకోవచ్చు. మీకు ఒకవేళ నచ్చినట్లయితే వీడియో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నాకు ఇంకా అప్డేట్స్ ఇవ్వాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఓకే, వీడియో ఎలా ఉందనేది కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.